మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు కూడా కుమ్మక్కై ఎలాగైనా ఈ బిల్లును రానివ్వకూడదు, పాస్ కానివ్వకూడదు అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఈ బిల్లుని అడ్డుకోవడానికి ఈరోజు సభా కార్యక్రమాలని డిస్రప్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ పార్టీ సభ్యుడైతే ఈ బిల్లును ప్రవేశపెట్టాడో ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యులే పోడియం దగ్గరికి పోయి నినాదాలు చేసి సభా కార్యక్రమాలకి డిస్రప్షన్ అనేటటువంటిది చేయడం జరగడం చాలా దురదృష్టకరం. నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టి ఎందుకు కార్యక్రమాలకి ఆటంకం కలిగిస్తుందని అంటే ఒక రకమైనటువంటి పొలిటికల్ మైలేజ్ కావాలి. ఈ యొక్క సమస్య ఇంతటితో పరిష్కారం కాకూడదు, దీన్ని పొడిగించాలి. కొన్ని వీలైనంత కాలం అది 3 మాసాల 6 మాసాల సంవత్సరం రోజుల పొడిగించి కాంగ్రెస్ పార్టీయే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ని తీసుకొచ్చాం, మా వల్లనే ఈ స్పెషల్ స్టేటస్ వచ్చింది అన్నటువంటి ఒక భావన ప్రజల్లో కలిగించాలన్నటువంటి తపనే కానీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, తీసుకురావాలన్నటువంటి సదుద్దేశం ఈ మూడు పార్టీలకు కనపట్టలేదు. భారతీయ జనతా పార్టీలోనూ లేదు, తెలుగుదేశం పార్టీలోనూ లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ యొక్క ప్రత్యేక హోదా అన్నటువంటిది అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలోనే ప్రకటన చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఒక చట్టం సభ ఆమోదించే ముందు ఆ యొక్క మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆ చట్టాన్ని ఉద్దేశించి ఏదైతే ప్రకటన చేస్తారో ఆ మంత్రి ప్రధానమంత్రి గారు చేసేటటువంటి ప్రకటన కూడా ఆ యొక్క చట్టంలో ఒక భాగం అవుతుంది. స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక ప్రొవిజన్ని చట్టంలో పొందుపరచినప్పటికీ కూడా న్యాయస్థానాలు ఏ రోజైనా ఆ యొక్క ప్రొవిజన్స్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ప్రధానమంత్రి గారు కానీ ఆ కన్సర్న్డ్ మంత్రి గారు కానీ ఆ యొక్క చట్టాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారన్నటువంటిది కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. నాకు తెలిసినంత వరకు ఒక ప్రత్యేకంగా ప్రైవేటు బిల్లు అవసరం లేనప్పటికీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సినటువంటి చట్టబద్ధంగా కల్పించాల్సిన బాధ్యత అన్నటువంటిది ప్రభుత్వం మీద ఉన్నది. న్యాయస్థానాలు తప్పకుండా మనకు న్యాయం చేస్తాయి. ప్రత్యేక హోదాకి సపరేట్గా ప్రైవేట్ మెంబర్ బిల్లు అవసరం లేనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రత్యేక హోదాకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లుని సమర్థించేదానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ పార్టీయే డ్రామాలు ఆడడం అన్నటువంటిది చాలా అసహజంగా కనపడుతుంది. గత 2 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మేము డ్రామాలు ఆడలేదు కాంగ్రెస్ పార్టీలాగా, తెలుగుదేశం పార్టీలాగా. మేము చిత్తశుద్ధితో ఈ యొక్క ఎలాగైనా సాధించాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో మేము పోరాటం సాగిస్తున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే న్యాయస్థానాలకైనా వెళ్ళి ప్రత్యేక హోదా సాధించుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం అన్నటువంటిది నేను మనవి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో నెపం ఒకరిపైన ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఒకరి కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ అనుకుంటారు. ఈ 2-3 పార్టీలు కూడా ఈరోజు ఈ యొక్క సభా కార్యక్రమాలను డిస్టర్బ్ చేయడం అన్నటువంటిది ఈ నాటకంలో ఒక భాగం. ఎవరికీ చిత్తశుద్ధి లేదు. వచ్చే శుక్రవారం కనుక వస్తే బిల్లు సపోర్ట్ చేస్తారా? మీ కంటిన్యూ ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి విషయంలో ఏ బిల్లు తెచ్చినా ఎటువంటి కార్యక్రమం చేపట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది, బలపరుస్తుంది.